హాయ్! నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌ని, ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ని. నేను 200,00,00,000 వరకు ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియోస్‌ని మేనేజ్ చేస్తూ ఉంటాను. 10 ఇయర్స్ ఇదే ఫీల్డ్‌లో ఉన్నాను. సో, ఈరోజు నేను తీసుకోబోయే టాపిక్ ఏంటంటే, మీలో ఇలాంటి భయాలుంటే ఇన్వెస్ట్ చేయొద్దు. ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే కొంతమందికి ఇద్దరు అంటే 2 టైప్స్ ఆఫ్ కేటగరీ వాళ్ళు ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయొద్దు అని సజెషన్ ఇస్తాను. ఎలాంటి వాళ్ళు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బాగా భయం ఉన్నవాళ్ళు, బాగా గ్రీడీ ఉన్నవాళ్ళు. ఈ రెండు కేటగరీ పీపుల్ అయితే ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటంటే, అంటే ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేటప్పుడు మైండ్‌సెట్ ఎలా ఉండాలంటే, మరీ గ్రీడీ ఉండొద్దు. అంటే ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తాను. కరెక్ట్‌గా మనకు 1 ఆర్ 2 ఇయర్స్‌లో నాకు మొత్తము ఇన్వెస్ట్‌మెంట్ 10 టైమ్స్, 20 టైమ్స్ లేదా కోకాపేటలో 100 టైమ్స్ వచ్చేయాలని చాలా చాలా గ్రీడీగా ఉండేవాళ్ళు చాలామందుంటారు. ఇలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, వెయిటింగ్ చేయలేకపోతే ఇన్వెస్ట్‌మెంట్ ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. అని ఇంకొకళ్ళు ప్రతి చిన్నదానికి భయమే. అంటే అన్ని అప్రూవల్స్ ఉన్నా కూడా 100 మందిని అడుగుతూ ఉంటారు. అంటే దీనికి ఎలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చంటే నేను చాలా కేస్ స్టడీస్ చూసాను. అంటే నా నా నాకు వచ్చిన నంబర్ ఆఫ్ సేల్స్‌లో చాలామందిని అబ్జర్వ్ చేస్తుంటే అంతా నమ్మకం ఉన్నా కూడా వాళ్ళు కొనడానికి భయపడుతూ ఉంటారు. అంటే ఇలాంటి వాళ్ళని ఎందుకు కొనొద్దు అన్నానంటే ఇంత టెన్షన్‌లో కొని అంటే వాళ్ళు రేపు ఫ్యూచర్ బెనిఫిట్‌కి పెట్టుకోవాల్సిన ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉందో చాలా పీస్‌ఫుల్ మైండ్‌తో చేసుకోవాలి. ఎందుకంటున్నానంటే చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఒక చోట పెట్టుకునేటప్పుడు 1, 2 సార్లు ఆలోచించడం తప్పు కాదు. ఆ ఆలోచన 2 సార్లు, 3 సార్లు, 5 సార్లు దాటి 40, 50 సార్లు ఒక దాని గురించి ఆలోచించడం మొదలుపెడితే అది ఫ్రూట్‌ఫుల్ కాదు. ఎప్పుడైనా ఓపెన్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు మరీ గ్రీడీ అవ్వద్దు, మరీ భయపడొద్దు. సో, ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి? మనం సేఫ్ సైడ్‌లో ఉండేలా ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు ఉన్న టెక్నాలజీ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఏదైనా లొకేషన్ యొక్క చుట్టుపక్కల కండిషన్స్ ఏంటి? దగ్గరలో ఏమైనా చెరువులు ఉన్నాయా? ఇలాంటివన్నీ కూడా తెలియాలంటే తెలిసేది కాదు. ఇప్పుడు గూగుల్‌లో మనం ఓపెన్ చేసినా కూడా ఒక లొకేషన్ ఎవరైనా అంటే ఎక్కడైనా ఎవరైనా మీకు ఏజెంటు ఈ ఏరియాలో ప్లాట్ ఉందని చెప్తే ఆ ఏరియా చూసుకున్నప్పుడు క్లియర్‌గా సరౌండింగ్స్ పరిసరాలు ఎలా ఉన్నాయనేది మనం గూగుల్‌లో కూడా చూసుకోవచ్చు. కొన్ని వీడియోస్‌లో చూసుకోవచ్చు. అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అప్రూవ్డ్ లేఅవుట్లు అయితే మీరు టెన్షన్ లేకుండా కొనుక్కోమని చెప్తాము. అంటే ఎలాంటి అప్రూవ్డ్ లేఅవుట్స్ అంటే డీటీసీపీ అంటారా? హెచ్ఎండిఏ అంటారా? ముడా అంటారా? ఇలాంటి అప్రూవ్డ్ లేఅవుట్స్ ఎందుకు కొనుక్కోమని చెప్తున్నామంటే, ఎప్పుడైనా అప్రూవ్డ్ లేఅవుట్స్‌లో లీగల్ వెరిఫికేషన్ జరుగుతుంది. గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చే ముందు 1కి 2 సార్లు ఆలోచించి ఏదైనా దాంట్లో అంటే ఆ ల్యాండ్‌లో కేస్ ఉంటే అప్రూవల్స్ రాదు. ఆ ల్యాండ్‌లో ఒక ఎఫ్‌టీఎల్ అంటారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ దగ్గరలో ఉన్న దానికి ఆ ఏరియా వరకు మీకు అప్రూవల్ రాదు. అండ్ అట్ ది సేమ్ టైమ్ దానికి సరైన కనెక్టింగ్ డాక్యుమెంట్స్ అంటే లింక్ డాక్యుమెంట్స్ అంటాం. ఈ లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్‌గా లేకపోయినా కూడా ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఎల్‌పీ నంబర్ అనేది ఇష్యూ చేయరు. సో, అదొకటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా ల్యాండ్ కొనుక్కున్నప్పుడు అప్రూవల్ గురించి అడగండి. వాళ్ళు అప్రూవల్ పెట్టిన తర్వాత అప్రూవల్ మీరు చెక్ చేసుకొని మీరు ముందుకెళ్ళొచ్చు. రెరా కూడా ఉంటే అదృష్టం ఏంటంటే మనకి రెరా అనేది ఇంకొకసారి సపోర్ట్. అంటే మనం లీగల్‌గా వెరిఫై చేస్తే గాని మనకి రాదు అని తెలుసు ఎల్‌పీ నంబరు. రెరా కూడా అగైన్ వెరిఫై చేసిన తర్వాత రెరా సర్టిఫై అవ్వడం జరుగుతుంది. సో, రెరా ఉండి డీటీసీపీఆర్, హెచ్ఎండీఆర్, ముడా ప్రాజెక్ట్స్ ఉంటే హ్యాపీగా మీకు నచ్చింది అంటే ఒక ప్రమోటర్ ఎవరో చూసుకోండి. ప్రమోటర్ ఇంతకుముందు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు? వాళ్ళ డెలివరబుల్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడుతున్నారా లేదా? లేదంటే కస్టమర్ ర్యాపో ఎలా ఉంది? వాళ్ళు కస్టమర్‌కి సపోర్ట్ ఎలా ఇస్తున్నారు? ముందు ఇవ్వడం చాలా అదేమి పెద్ద గొప్ప కాదండి. కస్టమర్ వచ్చిన తర్వాత పేమెంట్ చేసే వరకు సర్వీస్ ఇవ్వడం అది పెద్ద గొప్ప కాదు. పోస్ట్ సర్వీస్ కూడా ఇవ్వాలి. అలాంటి వాళ్ళని ఎంచుకుంటే ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది చాలా ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇదివరకుతో కంపేర్ చేసుకుంటే రేపొద్దున చాలా చాలా టెక్నాలజీస్ పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు నిన్నే ఒక కంపెనీ రియల్ ఎస్టేట్‌ని ఇంకా ఈజీ చేయడానికి 10 మినిట్స్‌లో కూడా ఎకర్స్ ఆఫ్ ల్యాండ్స్ గానీ, లేదంటే అపార్ట్మెంట్స్ గానీ, ఇవన్నీ కొనుక్కోవడానికి 10 మినిట్స్‌లో కొనుక్కునేలాగా. ఏదో జెప్టో లాగా లేదంటే మీకు ఇన్‌స్టామార్ట్ లాగా జెప్టో కంపెనీ వాళ్ళే ఒక చిన్న ఇనిషియేషన్ తీసుకున్నట్టు నేనొక న్యూస్ వచ్చింది. అంటే ఏమవుతుంది అంటే ల్యాండ్స్ అనేది ఒకప్పుడు కొనాలంటే నెలలు నెలలు వేచి దాని గురించి డీప్‌గా ఇంట్రడక్షన్ చూసుకొని అన్నీ చేయవలసొచ్చేది. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఇన్ ఫ్యూచర్‌లో ల్యాండ్స్ అనేది పెద్ద పెద్ద కంపెనీలు ఎంటర్ అవుతున్నాయి కాబట్టి చాలా ఈజీగా అంటే మనం కూడా సేఫ్ అండ్ సెక్యూర్‌గా కొనుక్కునే అవకాశాలున్నాయి. సో, నేను ఇన్వెస్టర్‌లకి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీరు ఓపెన్ ప్లాట్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? అది 2025లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే, 2025 100% చెప్తున్నాను. అంటే కొన్ని ఒడిదుడుకుల మధ్యలో వచ్చింది. కొన్నిసార్లు హైడ్రా, ఆ తర్వాతేమో మనకి పొలిటికల్‌గా కొన్ని చిన్న చిన్న రావడం వల్ల కొంచెం సాచురేషన్ వచ్చే పరిస్థితిలో ఉంది. మళ్ళీ ఇప్పుడు బూమ్ ఉంది.
సో నేను ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు పెట్టుకోమంటున్నానంటే, ఎప్పుడైతే కొంచెం డిమాండ్ తగ్గుతదో అప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోగలిగితే, మన ఇన్వెస్ట్‌మెంట్‌కి 1కి 10 రెట్లు పెరిగే అవకాశాలుంటుంది. సో 2025లో ఇన్వెస్ట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. మీ దగ్గర డబ్బులుంటే లేట్ చేయకుండా మంచి ప్లేస్‌లో మంచి ప్రమోటర్‌ని చూసుకొని, మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకొని, అప్రూవల్స్ అన్ని చెక్ చేసుకొని చేసుకోండి. ఎందుకు అంటున్నానంటే, ఒకప్పుడు బిఫోర్ కరోనా ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి అద్భుతంగా రేట్లు పెరిగినాయి. ఆఫ్టర్ కరోనా కొనుక్కున్న వాళ్ళకి కూడా మంచి రేట్లు పెరిగినాయి. అగైన్ 2025 అనేది మళ్ళీ ఒక బెంచ్ మార్క్ కాబోతుంది. అంటే ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 5, 6 ఇయర్స్ తర్వాత వాళ్ళు చూసుకుంటే హ్యాపీగా చెప్తున్నాను వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో కొనుక్కుందాం అనుకుని కొనుక్కోలేకపోయారో వాళ్ళు ఏమనుకుంటారంటే అప్పుడు కొనుక్కునుంటే బాగుండేది. లేదంటే ఇంతకుముందే కొనుంటే బాగుండేది. ఆ రోజు అట్లా వాళ్ళ మాట విని ఆగకుండా ఉంటే బాగుండేది. ఇలాంటి ఇష్యూస్ అన్నీ మీరు ఫేస్ చేయాల్సొస్తది. సో నేనేమంటున్నానంటే మీకు గనక ఇన్వెస్ట్‌మెంట్ చేతిలో ఉంది. కానీ అది ఎక్కడో చోట పెట్టుకొని అలానే ఉంచుకునే బదులు మంచి ఇన్వెస్ట్‌మెంట్ ల్యాండ్స్ మీద చేయండి. ఎందుకు అంటున్నానంటే రేపు పిల్లల భవిష్యత్తుకి మనం ఇవ్వబోయే ఏదైనా ప్రాపర్టీ ఉంది అంటే అది ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ మాత్రమే అవుతది. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక రూ. 1,00,00,000 ఇచ్చి చూడండి పిల్లలకి. ఒక రూ. 1,00,00,000 వర్త్ ల్యాండ్ ఇచ్చి చూడండి. ఈ రెండిటితో కంపేర్ చేసుకుంటే రూ. 1,00,00,000 వర్త్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు నెమ్మదిగా అంటే ఫర్ ది టైమ్ ఆఫ్ 2 డికేడ్స్‌లో గాని, 3 డికేడ్స్‌లో గాని కోటీశ్వరులవుతారు. రూ. 1,00,00,000 అమౌంట్ ఇచ్చి చూడండి. వాళ్ళకి 100% మోస్ట్‌లీ 1 ఆర్ 2 ఇయర్స్‌లో ఆ కోటి మళ్ళీ జీరోకే వస్తది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే చిన్న అమౌంట్‌లో అయినా సరే, పెద్ద అమౌంట్ ఉన్నా, చిన్న అమౌంట్ ఉన్నా మనకి రియల్ ఎస్టేట్‌లో ఆపర్చునిటీ ఎలా ఉంటుందంటే ల్యాండ్ మీద పెట్టిన పెట్టుబడి ఎప్పుడు డిక్రీజ్ అవ్వడం ఉండదు. అంటే ఒక షేర్స్ పడిపోతాయి అన్నట్టు ల్యాండ్ పడిపోవడం అనేది ఉండదు. అంటే ఒకసారి సాచురేషన్ అవ్వచ్చు కానీ నా సజెషన్ ఏంటి అంటే ఫోకస్ మోర్ ఆన్ ఓపెన్ ప్లాట్స్. ఓపెన్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇన్వెస్ట్ ఎందుకు చేయమని ఎందుకు నేను ఎన్ని సార్లు చెప్తున్నానంటే చాలామందికి తెలియదు. డబ్బుంటుంది. ఎవరైనా సజెషన్ చేసేవాళ్ళు లేక ఆ డబ్బుని అట్లానే వేకెంట్‌గా వదిలేస్తారు. దానివల్ల ఏంటంటే డబ్బు ఎప్పుడైతే మనం నిద్రపోయినా పెరగాలి అంటే రియల్ ఎస్టేట్ ఒకటే ఆధారం ఉంది దానికి. సో మనం గనక రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెడుతూ అదొక అలవాటుగా చేసుకుంటే మనం ఎప్పుడైతే వీకెండ్ సండేస్ అయితే మనం ఎలా రిలాక్స్ అవుతామో, లేదంటే ఏదైనా చిన్న చిన్న విషయాల్లో మనం ఎలాగైతే కోఆర్డినేషన్ పెట్టుకుంటామో, అలానే ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఒక సజెషన్ ఏంటంటే మీరొక అలవాటుగా చేసుకోండి. ప్రతి 1 ఇయర్‌కా, 2 ఇయర్‌కా, 3 ఇయర్‌కా ఖచ్చితంగా మీ బర్త్‌డే ఉంది. ప్రతిసారి నా బర్త్‌డే రోజు ఒక ప్లాట్ కొనుక్కోవాలనో, లేకపోతే 2 బర్త్‌డేస్‌కి ఒకసారి కొనాలనో, లేదా మ్యారేజ్ డేకి కంపల్సరీ ఒకటి కొనాలనో, పిల్లల బర్త్‌డే అయిన ప్రతిసారి అంటే ఇన్వెస్ట్‌మెంట్ కొంచెం కొంచెం షేర్ చేసుకొని అట్‌లీస్ట్ 2 బర్త్‌డేస్‌కి ఒకసారైనా మనం ల్యాండ్ కొనాలి అని మీకు కాన్సెప్ట్ పెట్టుకోండి. మీకు తెలియకుండానే ల్యాండ్స్ అనేది బాగా మీకు సెట్ అవుతాయి. ఎందుకంటున్నానంటే ఫ్యూచర్‌లో అంతా కూడా ల్యాండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మంచి కోటీశ్వరులు అయ్యే అవకాశాలున్నాయి. సో ఓపెన్ ప్లాట్స్ ముందు మీరు ఏమన్నా పెట్టాలనుకుంటే అంటే ఓపెన్ ప్లాట్స్‌లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా అంటే ఎక్కడ మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారో ఆ పాయింట్ నాకు చెప్పండి. ఆ పాయింట్‌కి 100% మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంతే కాకుండా ఏ ఏరియాస్‌లో మీరు స్టాప్ అవుతున్నారు ఓపెన్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి? మీ భయాలేంటి? లేదంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియట్లేదా? ఇలాంటి క్వెషన్స్ ఏదైనా ఉంటే 100% నాకు కాల్ చేయండి. నో డౌట్ మీకు నా అవైలబిలిటీ చూసుకొని 100% మీకు ఆన్సర్ చేస్తాను. నా మొబైల్ నంబర్ వచ్చేసి 9391151121. సో థాంక్ యూ వ్యూవర్స్. థాంక్ యూ సో మచ్.